మోసం చేసినందుకు ఆ దేవుణ్ణి తిడదామా? నీ మొహం ఆపవి, నిద్ర మొహం దానా. నువ్వు ఓదారుస్తున్నట్లేదు, వెక్కిరిస్తున్నట్టుంది. నువ్వు సైలెంట్ గా ఉండు, నేను చూసుకుంటాను. నువ్వు బాధపడకమ్మా. ఇలాంటి మంచి మనిషిని నేను ఎక్కడా చూడలేదమ్మా. అమ్మా, నీకు ఆరోగ్యం బాలేదని నా దగ్గర 105 రూపాయల వడ్డీకి 10,000 అప్పు తీసుకున్నాడమ్మో. అమ్మా, అయ్యో, నీ మీద ఎంత ప్రేమ లేకపోతే అంత అప్పు తీసుకుంటాడమ్మో. అమ్మా, మళ్ళీ ఇంకొకసారి వచ్చాడమ్మా. ఇదిగో నా కూతురికి నగలు చేయించాలని మరో 10,000 5 రూపాయలకి వడ్డీకి తీసుకున్నాడమ్మా. అయ్యా అయ్యా, కూతురి మీద అంత ప్రేమ లేకపోతే ఇంత అప్పు చేస్తాడమ్మా. పాపం, చచ్చి ఏ లోకాన ఉన్నాడో మహానుభావుడు. అయ్యో, టైంకొచ్చి వడ్డీ కట్టేసేవాడమ్మా. నేను పోతే అప్పులన్నీ నా భార్య తీరుస్తుందనేవాడు. అలాంటి మంచి మనిషి ఇలా పోతాడని అమ్మో అమ్మా, నేను కళ్ళ కూడా అనుకోలేదు. అమ్మా ఏం తెలివే నీది? చచ్చినోళ్ళ మీద జాలి చూపిస్తున్నట్టు ఏడుస్తూ నీ అప్పులన్నీ వడ్డీతో సహా చెప్పేస్తున్నావా? నువ్వు మారలే. అయ్యో పాపం, అలాంటి గొప్ప మనిషిని ఇంతవరకు చూడనే లేదమ్మో. అంత మంచి మనిషి ఆత్మ శాంతించాలన్నా, ఆత్మ ప్రశాంతంగా స్వర్గానికే వెళ్ళాలన్నా ఎవ్వరికి పైసా రుణం ఉండకూడదమ్మో. అమ్మా, అలా ఉంటే నరకానికి వెళ్తాడంటమ్మా. నా అప్పు గురించి నాకు బాధ లేదమ్మా, నా బాధ అంతా ఈయన గురించేనమ్మా. నాకు తెలుసు, ఆయన ఆత్మ ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తుందని. ఎందుకంటే ఆయన రుణాలన్నీ ఆయన భార్య తీరుస్తుంది కదా. అప్పుడు ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుంది, స్వర్గానికే వెళుతుంది. అయ్యయ్యో, నిజమేనే తల్లి. ఆ మహానుభావుడి ఆత్మ క్షోభించకూడదంటే వెంటనే ఆయన చేసిన అప్పులన్నీ వడ్డీతో సహా తీర్చేయాలమ్మా. ఈమె కూడా ఆయన తగ్గ ఇల్లాలే కాబట్టి మెడలోని నగలిచ్చో, చేతుకున్న గాజులిచ్చో, వేలుకున్న ఉంగరం ఇచ్చో ఆయన అప్పు తీర్చి ఆత్మకు శాంతినిస్తుంది. అమ్మో అమ్మా, ఆలస్యం చేసే కొద్దీ స్వర్గం దారులన్నీ మూసుకుపోతాయంట. అమ్మో అమ్మా, తొందరగా అప్పు తీర్చి ఆయన రుణం తీర్చుకోవి. అమ్మో అమ్మా. తరికిటతో తరికిటతో తరికిటతో
అడిగితే అప్పుకి నగలకి సరిపోయాయి అన్నావు. చూస్తేనేమో ఇంకా 200 తక్కువ అనిపిస్తుందే. పాపం 200 అత్తయ్య, వదిలేద్దాం. అప్పు కడ జారి పడకూడదు. పని చేశాక కూలి వదలకూడదు. పద, పద. అయ్యయ్యయ్యయ్యయ్యో. రా, రా, రా. ఏంటమ్మా? ఈ చిల్లరంతా విసిరేస్తారా? అవును. అయ్యయ్యో, అయితే ఆయన ఇంకా 200 బాకీ ఉన్నాడు. అవి తీసేసుకుంటాను. మిగతావి నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. ఇవ్వు. నువ్వు మోరవి. ఇవ్వు. ఇలా ఇయ్యి. పట్టుకో. నువ్వురా. చూలేరా. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? సొంత శవం లాగా మా డబ్బులు మనకు వచ్చేసాయి. రా, శవం ఎందుకు? వెయ్యిరా, వెయ్యి. అమ్మా తులసి, వస్తున్నాను నానా. త్వరగా రా అమ్మా. అయిపోవచ్చింది నానా, వస్తున్నా. పెద్దమ్మ షూలేస్ కట్టవా? కడతాను నానా. థ్యాంక్ యూ పెద్దమ్మ. అలాగే అమ్మా. పెద్దమ్మ ఏం నానా? తల దువ్వి జడే పెద్దమ్మ. రా. తిరుగు. అయిపోయింది. థ్యాంక్ యూ పెద్దమ్మ. వెళ్ళాడుకో. అక్క, అక్క, నా కాలిగోళ్లు బాగా పెరిగిపోయాయి. కొంచెం కట్ చేస్తావా? అలాగేనమ్మా. కాలివమ్మా. అయిపోయింది. సరేలే, నువ్వు తొందరగా ఇదంతా తుడుచుకునొస్తే నా బట్టలన్నీ ఇస్తాను, ఇస్త్రీ చేద్దు గాని. నాన్నగారు పిలుస్తున్నారమ్మా. పెద్ద నాన్నగారు ఎక్కడికెళ్తారక్కా? ముందు పని కాని. నానా, కట్నం తొక్కువిచ్చిన నా కూతుర్ని కడుపులో పెట్టి చూసుకుంటున్నారని ఎంతో సంబరపడిపోయానమ్మా. కానీ కట్నం తీసుకురాని కోడలు బ్రతికేమిటో, ఈ ఇంట్లో నీకున్న స్థానం ఏమిటో ఈవేళ కళ్ళారా చూశాను తల్లి. నువ్వెప్పుడూ ఇంతే నానా. నీ కూతురు చిన్న పని చేసినా తట్టుకోలేవు. అయినా ఇల్లన్నాక మనుషులుంటారు, మనుషులున్నాక పనులుంటాయి, పనులున్నాక చిన్న పెద్ద తేడా లేకుండా అందరం కలిసి చేసుకోవాలి. దానికే నీ కూతురు కష్టపడిపోతుంది అని
నువ్వు ఇలా బాధపడితే ఎలా నాన్నా? కలిసి పనిచేయడం అంటే కాళ్ళు పట్టించుకోవడం ఆ తల్లి. ఈ ఇంట్లో నువ్వెన్ని కష్టాలు పడుతున్నావు, ఇక్కడ మనుషులకు నువ్వెంత భయపడుతున్నావు, అన్నీ అన్నీ చూశానమ్మా. నాన్నా, నాన్నా, నన్ను క్షమించు నాన్న. ఇన్నాళ్ళు నా కష్టాలు మీకు కన్నీళ్లు తెప్పించకూడదని నిజం దాచాను నాన్న. అయినా తప్పు వాళ్ళది కాదు నాన్న. మనని పేదవాళ్ళుగా పుట్టించిన ఆ భగవంతుడిది. ఎంత కష్టపడ్డా కలిసి రాని కాలానిది. పేదవాళ్ళని చులకనగా చూసేవాళ్ళది. అందుకే వాళ్ళు అనేవాళ్ళు, మనం పడేవాళ్ళం. నాన్న, ఈ విషయాలేవి అమ్మకు చెప్పొద్దు నాన్న. అమ్మ తట్టుకోలేదు. పిచ్చి తల్లి, సంతోషంగా చెప్పుకోవడానికి నువ్వేమైనా సుఖాలు అనుభవిస్తున్నావా? ఇక్కడ నా అసమర్థత వల్ల అష్ట కష్టాలు పడుతున్నావు. ఈ నిజాలన్నీ తెలిసినా తట్టుకోవడానికి మీ అమ్మ గుండె మీ నాన్న గుండెంత గట్టిది కాదమ్మా. అందుకే ఈ నిజాలన్నీ నాలోనే సమాధి చేసి అబద్ధంతో మీ అమ్మను ఆనంద పెడతాను. వెళ్ళొస్తానమ్మా. నాన్న, భోంచేసి వెళ్ళను నాన్న. నీ కష్టాలు కన్నీళ్లతోనే కడుపు నిండిపోయిందమ్మా. మళ్ళీ వచ్చినప్పుడు తింటాలి. కష్టాలతో నిన్నెలాగూ సంతోష పెట్టలేకపోయాను. కనీసం నీకు కడుపు నిండా అన్నం పెట్టే అదృష్టాన్నైనా నీ కూతురికి ఇవ్వు నాన్న. నీకు దండం పెడతాను. అమ్మా తులసి, ఇంకా ఇక్కడ ఉంటే నీ బాధలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో అన్న భయంతో అలా అన్నాను. కానీ నా చెట్టి తల్లి చేతి ముద్ద తినడానికి ఇష్టం లేక కాదు తల్లి. పదమ్మా. రండనా. బావగారు, ఇలా అంటున్నానని మరోలా భావించకండి. నిజానికి నాకు మాత్రం మీ అమ్మాయినే మా ఇంటి కోడల్ని చేసుకోవాలని ఉంది. కానీ ఏమైంది బావుగారు? మా ఆవిడ ఒప్పుకోవడం లేదు బావగారు. ఎందుకు? మా వల్ల తప్పేమైనా జరిగిందా? తప్పో ఒప్పో మాకు తెలియదండి. మీదెంతో సంప్రదాయమైన కుటుంబమని, మీ పిల్లల్నెంతో క్రమశిక్షణగా పెంచారని, నిప్పులు జరిగే కుటుంబం అని, నీతికి నిజాయితీకి మీ ఇల్లు అడ్రస్ అని ఎంతగానో ఊహించుకున్నాం. కానీ అదంతా నిజమని, మేం ఊహించిన దానికన్నా మీరు గొప్పవారని మీ మధుమతి చదివిన కాలేజీ ప్రిన్సిపాల్ చెప్పారు. ఆయన స్వయాన నాకు మేనమామ. అన్నయ్య గారి గురించి చెప్పగానే ఆ ఇంటి ఆడపిల్ల మీ ఇంటి కోడలైతే అంతకంటే అదృష్టం మరొకటి లేదు, పైసా కట్నం ఇవ్వకపోయినా పెళ్లి చేసుకోండి అని మరీ మరీ చెప్పి పంపించాడు. ఆ విషయాన్ని కొంచెం కామెడీగా నా భాషలో చెప్పాలంటే ఊరికే జోక్గా చెప్పామంతే. అమ్మయ్యా, ఏం చెప్పబోతున్నారు అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని విన్నాం. మొత్తానికి సంతోషకరమైన వార్తే చెప్పారు. అంతకన్నా మంచి వార్త చెప్పబోతున్నానమ్మా. వచ్చే వారమే నిశ్చితార్థం ఏర్పాటు చేయబోతున్నాం. అది జరిగిందంటే సగం పెళ్లి అయిపోయినట్టే.
ఇక ఆ కట్న కానుకల గురించి కూడా మాట్లాడుకుంటే అబ్బ చాలండి. మా అన్నయ్య గారిని అంత తక్కువ అంచనా వేస్తారని అస్సలు అనుకోలేదు. ఏమిటే నువ్వు అనేది? మరి మా అన్నయ్య మీలాగా కక్కుర్తి మనిషి అనుకుంటున్నారా? ఉన్నది 2 ఆడపిల్లలు. ఆయన సంపాదించిందంతా వారికేగా. అవును, అయితే మీ మట్టి బుర్రకి ప్రతిదీ వివరంగా చెప్పాలి. అన్నయ్య గారు, మనమేంటో మన తాహతేంటో ఈయనకి గట్టిగా అర్థమయ్యేలా ఒక మాట చెప్పండి. చెప్పమను. మేమేమన్నా కాదన్నావా ఏమిటి? చూస్తారేంటి అన్నయ్య గారు? ఈయన చాలు మహాప్రభువు అనేంత కట్నం ఈయన మొహాన్ని కొడతానని చెప్పండి. దానం కట్నం ఇచ్చేవారు చెప్పకూడదండి. అలా చెప్తే తీసుకునేవారిని తక్కువ చేసినట్టు అవుతుందని మా నాన్నగారి ఉద్దేశం అండి. అందుకే అలా మౌనంగా ఉన్నారండి. చిన్నపిల్లవైనా చాలా చక్కగా చెప్పావమ్మా. సరే, ఆ కట్నం ఏదో నేనే చెప్పేస్తాను. మా వాడి జీతానికి మాకున్న ఆస్తికి ఓ 50 పై మాటే చెప్పారు. కాకపోతే మా వాడు మీ అమ్మాయిని తప్ప మరో అమ్మాయిని చేసుకోనన్నాడు కాబట్టి ఓ 10 లక్షలు ఖాయం చేసుకోండి. నా పరిస్థితికి 10 అంటే చాలా కష్టం బావగారు. సరే అన్నయ్య గారు, మీరంతగా కష్టం అంటున్నారు కాబట్టి ఒక 8 ఇవ్వండి. ఆ, సరే, ఆఖరికి 7కి ఒప్పుకుంటున్నాను. మరో మాట లేకుండా ఖాయం చేసేయండి. ఇంతకంటే తక్కువంటే కష్టం అన్నయ్య గారు. ఆయన పెళ్లి చూపుల్లోనే 20,000 చీర పెట్టారు. ఆ మాత్రం కట్నం ఇవ్వలేరా? చెప్పండి. పిసినారితనం కాకపోతేను. ఉంటే పిల్లకన్నా ఎక్కువ వదిన గారు, లేకనే మా బాధలు. మీలాంటి గొప్ప కుటుంబం దొరకడం అదృష్టం అయితే మీరడిగిన కట్నం ఇవ్వలేకపోవడం నా దురదృష్టం. మీరు పెద్ద మనసు చేసుకుని ఓ 4. అన్న ఆ 4 లక్షలు ఇవ్వకపోతే మాత్రం ఏడు బాబు గారు, మీ మంచితనం ముందు డబ్బో లెక్కటండి. కాకపోతే కృష్ణశాస్త్రి కొడుక్కి ముష్టి 4 అంటే 4 లక్షల కట్నం ఇచ్చారంట అని రేపు నలుగురు నానా రకాలుగా అనుకుంటారు కదండి. మావాడికి మంచిది కాదు, రేపు మా ఇంటికి రాబోయే మీ అమ్మాయికి మంచిది కాదు. అందుకోసం 7 అన్నాను గాని డబ్బు మీద ఆశతో కాదండి. అది నిజమే, కానీ నేనంత ఇవ్వలేను బావగారు. ఇవ్వలేమని ఆయన అంత గట్టిగా చెప్పాక ఇంకా ఇక్కడెందుకు? పదండి. పదండి. నేనంత ఇవ్వలేను బావగారు. ఇవ్వలేమని ఆయన అంత గట్టిగా చెప్పాక ఇంకా ఇక్కడెందుకు? పదండి. పదండి. ఒక్క నిమిషం ఆగండి నాన్న. నిమిషం కాదు, గంట ఆగినా ప్రయోజనం లేదురా అబ్బి. పదండి వెళదాం. ఒక్క నిమిషం ఆగండి. దయచేసి అలా కూర్చోండి. ఆ, ఆ. నాన్నగారు, ఒక్క నిమిషం. చాలమ్మ. చిచ్చి, వెధో జన్మని. పైసాకి ఠికానా లేకపోయినా మింగడానికి మాత్రం ముందుంటాను. మీరాగారేంటన్నయ్యా? కూతురు దగ్గరుండి వడ్డిస్తోందిగా, కడుపు నిండా తిని వెళ్ళండి. చూస్తామేంటి తులసి, మీ నాన్నకి అక్కడ అన్నం కూరలు ఉంటాయో లేదో పాపం.
కరువు తీరేలా పెట్టి పంపించు. కొంతమంది ఉంటారే శిరీష, సిగ్గు ఎగ్గు లేకుండా పక్కవాడి సొమ్ము కనపట్టవే పాపం పొట్ట చెక్కల ఎలా కుమ్మేస్తారు.